ప్రజాధనాన్ని రేవంత్ సర్కార్ మంచినీళ్ల ప్రాయంగా ఖర్చు చేస్తుంది. సచివాలయంలో కర్టెన్ల కోసం లక్షలు కేటాయించింది. గేటు పైకప్పునకు సేమ్ సీన్. మరో గెస్ట్ హౌస్ కోసం కోట్లు మంజూరు చేసింది. ఫుట్బాల్ ఆట కోసం 100 కోట్లు ఖర్చు చేసిన సర్కార్ అనవసరంగా కోట్లకు కోట్లు వ్యయం చేసి ప్రజలపై భారం మోపుతుంది. రేవంత్ సర్కారు తీరు అయ్యగారి సంపద అమ్మవారి పసుపు కుంకుమకే చాలదన్నట్టుగా మారింది. ఢిల్లీ వెళితే దొంగల మాదిరిగా చూస్తున్నారు. అప్పు పుట్టడం లేదని చెబుతోన్న రేవంత్ దుబారా ఖర్చు మాత్రం జోరుగా చేస్తున్నారు. గేట్ల దగ్గర నీడ కోసం 31 లక్షల రూపాయలు, కర్టెన్లకు 33 లక్షల రూపాయలు, మరో గెస్ట్ హౌస్ కోసం 3.5 కోట్లకు పైగా వెచ్చిస్తున్నారు. రేవంత్ సర్కార్ 2 ఏళ్ల పాలనలో రికార్డు స్థాయిలో 3 లక్షల కోట్ల రుణాలు సమీకరించి రాష్ట్రాన్ని అప్పుల్లో కూరుకుపోయేలా చేసిందని జనం చీదరించుకుంటున్నారు. వృధా ఖర్చులు చేయడంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఆడంబరాలకు వెచ్చించే సగంలో రాష్ట్ర అవసరాలకు కేటాయిస్తే సగానికి పైగా సమస్యలు తీరుతాయని మొత్తుకుంటున్నారు. రేవంత్ సర్కార్కు అతిథి గృహాల నిర్మాణంపై ఉన్న శ్రద్ధ పేదల ఇండ్ల నిర్మాణంపై కనిపించడం లేదు. హైదరాబాద్లో అతిథుల కోసం అనేక గెస్ట్ హౌజులున్నాయి. బేగంపేటలో ప్రభుత్వ పాత సెక్యూరిటీ భవనాన్ని స్టేట్ గెస్ట్ హౌస్ గా మార్పు చేసేందుకు 3.63 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ ఉత్తర్వులు చేయడం విమర్శలకు తావిస్తున్నది. ఎంసీహెచ్ఆర్డీలో 7 కోట్ల రూపాయలతో గెస్ట్ హౌస్ నిర్మాణం జరుగుతుండగా ఇంకొకటి ప్లాన్ చేయడంపై జనం నవ్వుకుంటున్నారు. ఆల్రెడీ కొన్ని గెస్ట్ హౌజులు ప్రభుత్వ భవనాలు నిరుపయోగంలో ఉండగా కోట్ల ప్రజాధనంతో మరో కొత్తదానికి ప్రతిపాదనలు చేయడంపై మండిపడుతున్నారు. ఒకవైపేమో పేదలకు అట్టహాసంగా ప్రకటించిన ఇందిరమ్మ ఇండ్లకు దిక్కులేదు, నిర్మాణాలు జరుగుతుంటే నిధుల విడుదల పట్టింపు లేదు గాని ఆర్భాటానికి మాత్రం ఆలోచించని తీరుపై జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ సరదాలు, కుటుంబాల ఆటవిడుపుల కోసం మాత్రం తగ్గేదే లేదన్నట్టుగా తలకు మించి ఖర్చులు పెడుతూ రాష్ట్రాన్ని మరింత అప్పుల ఊబిలోకి రేవంత్ సర్కార్ నెట్టేస్తోంది. 2 ఏళ్లలో రేవంత్ సర్కార్ 2.88 లక్షల కోట్ల రుణ సమీకరణతో పాటు అడ్డగోలు బడ్జెటేతర రుణాలు సమీకరించి రికార్డు సృష్టించింది. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో ఎఫ్ఆర్బీఎం పరిధిలో చేసిన 2.8 లక్షల కోట్ల రూపాయల అప్పుతో కలిపి 3.9 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేస్తే రేవంత్ సర్కార్ ఎడాపెడా సమీకరించిన రుణాలతో 2 ఏళ్లలోనే రాష్ట్రంపై రుణభారం 6.8 లక్షల కోట్లు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. 2 ఏళ్ల పాలనలో ఇప్పటి వరకు భారీ ప్రాజెక్టులు గానీ కీలకమైన పథకం గానీ ప్రకటించలేదు.